ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన ఆముదం సాగు ఇవాళ మెట్ట రైతులకు ఆదరువుగా నిలుస్తోంది. బీడు, బంజర్లకు పరిమితమైన ఆముదం పంటను హైబ్రిడ్ వంగడాల రాకతో అన్ని రకాల నేలల్లోనూ సాగు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. వానాకాలం పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకున్న ఆముదం పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగు, పచ్చదోమ, తామర పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ చీడ పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి. మాధురి. ఈ యొక్క ఆముదం పంటల్లో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు మరియు కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు ఇది మనకి ఆగస్టు నుండి మొదలయ్యి మనకి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంది. ఈ ఆశించడం వలన తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క దాసరి పురుగు మనకి పిల్ల లార్వాలు ఆకులపై కానీ ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. ఈ యొక్క లార్వాలు పెరిగిన తర్వాత మనకి భూమిలో కానీ లేదా ఎండిపోయిన ఆకుల్లో కానీ ముడుచుకున్న ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వలని మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగుని మిత్రపురుగు మైక్రోప్లిటిస్ అనే మిత్రపురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి ఒక 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. మొదటి దశ లార్వాలు మనము చంపే విధంగా అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లార్వలని మనము నివారించుకోవచ్చు. పొలం మొత్తం పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలాల్లో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను మనము నివారించుకోవచ్చు. రెండోది చూసుకున్నట్టయితే మనము లద్దె పురుగు. ఈ యొక్క లద్దె పురుగు మనకి ఆగస్టు మాసం నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క తల్లి పురుగు ఆకుల పై భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తినడం జరుగుతుంది. ఈ తర్వాత దశలో ఆకుల పైన ఇవి రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క లద్దె పురుగు పగటి వేళ మనకి కనిపించకుండా మొక్కల మొదల్లో దాక్కొని ఉండిపోతూ ఉంటాయి. అలానే ఈ యొక్క లార్వాలు మనం నివారించుకోవడానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. అదేవిధంగా మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము అదే మొదటి దశ లార్వాలు ఉధృతి యొక్క గనక మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా థయోడికార్బ్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగుకు లార్వాలు ఎదిగినప్పుడు కానీ అదే ఉధృతి కనుక మనకు మరింతగా ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఎదిగిన లార్వాలు నివారించుకోవడానికి 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లము, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైర్ఫాస్ తగినంత నీటితో కలుపుకొని చిన్నగా ఉండలు చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క లద్దె పురుగుని మనము నివారించుకోవచ్చు. మూడోది వచ్చేసి మనకి ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగు. ఈ పురుగు మనకు పుష్పించు దశ నుండి మొదలయ్యి పంట పూర్తిగా కోసేంత వరకు ఈ యొక్క పురుగు మనం గమనించుకోవచ్చు. ఇదేంటంటే ఈ యొక్క లార్వాలు మనకి ఆ కాయలోకి ఉన్న గింజలని చొచ్చుకుపోయి తినడం వలన మొత్తం గింజలంతా డొల్లగా సట్టగా మారిపోయి మనకి దిగుబడి అనేది దెబ్బతింటుంది. పుష్పించు దశ నుండి మనం 2 సార్లు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క కొమ్మ మరియు కాయతొలుచు పురుగుని మనం నివారించుకోవచ్చు. అది ఈ యొక్క బెట్ట పరిస్థితులలో మనకి పచ్చదోమ ఇంకా తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క పచ్చదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన ఉంటూ
తల్లి పిల్లలు మరియు పిల్ల పురుగులు రసాన్ని పీలుస్తుండడం వలన ఈ ఆకులంతా వడిలిపోయినట్టు మొత్తం ముడుచుకున్నట్టు అవడం మనకి జరుగుతూ ఉంటుంది. మనం దూరం నుండి కనుక చూస్తున్నట్టు అయితే ఏదో కాలినట్టు కూడా మనకి ఏర్పడుతున్నట్టు ఉంటుంది, ఆకులు పూరా ముడుచుకుపోయేసి. ఈ యొక్క మనము ఈ పచ్చదోమని మనం నివారించుకోవడానికి మొదటిగా అస్టామిప్రిడ్ 0.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క ఉధృతి మనము ఎక్కువగా గమనించినప్పుడు క్లోలాంత్రినిప్రోల్ అనే మందు కూడా 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే కూడా మనం ఈ యొక్క పచ్చదోమని మనం నివారించుకోవచ్చు. అదే రకంగా మనకి తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క తామర పురుగు లేత ఆకుల పైన కానీ చిగురిస్తున్న ఆకుల్లో ఎక్కువగా గమనించవచ్చు. అదే రకంగా మనకి గెలలు ఏర్పడిన తర్వాత గెలల పైన మనకి సోకడం అనేది జరుగుతుంది అనమాట. తామర పురుగు ఆశించినప్పుడు గెలలంతా మనకి నల్లగా అవ్వడం, మసిబారినట్టు అవుతూ ఉంటుంది. ఒక పేపర్ పై కానీ మన చేపై కానీ కొట్టుకొని చూసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుల కదలికలు కూడా మనం గమనించుకోవచ్చు. తామర పురుగు మనం గమనించినప్పుడు మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా అస్టామిప్రిడ్ అనే మందు 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే కనుక థయామిథాక్సమ్ అనే మందు కూడా 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుని ఉధృతి మనము తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం ఖరీఫ్ పంటలలో ముఖ్యంగా వచ్చే ఈ 4-5 పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకున్నట్టు అయితే మనం అధిక దిగుబడి పొందవచ్చు ఆముదంలో.